క్లౌడ్ బర్స్ట్ హిమాలయ పర్వత శిఖరాల్లో చాలా అరుదుగా వినిపించే మాటిది. కానీ గత కొన్నేళ్లుగా క్లౌడ్ బర్స్ట్ కామన్ గా మారిపోయింది. మన్సూన్ సీజన్ తో సంబంధం లేకుండా విరుచుకుపడుతోంది. హిమాలయ శ్రేణువుల్లో మాత్రమే కనిపించే ప్రళయ దృశ్యాలు మహానగరాలకు విస్తరించాయి. బెజవాడ, బెంగళూరు, చెన్నై నగరాల్లో వరదలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది. గంటల వ్యవధిలోనే 3 సార్లు మేఘాలు బద్దలయ్యాయి. ఈ క్లౌడ్ బర్స్టులు దెబ్బకు హిమాచల్ నిలువున వణికిపోయింది. ఇంతకు హిమాలయాల్లో అసలేం జరుగుతోంది? చాలా అరుదుగా జరిగే మేఘాల విస్ఫోటనం కామన్ గా మారడానికి రీజన్ ఏంటి? మానవ తప్పిదాలే క్లౌడ్ బర్స్టుల రూపంలో విధ్వంసం సృష్టిస్తున్నాయా? హిమాచల్ ప్రదేశ్లో మరోసారి విరుచుకుపడిన క్లౌడ్ బరస్ట్లు. కేవలం గంటల వ్యవధిలో 3 సార్లు మేఘాల విస్ఫోటనం. మానవ తప్పిదాలే క్లౌడ్ బరస్ట్లుగా విరుచుకుపడుతున్నాయా? హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో మెరుపు వరదలు భారీ నష్టానికి కారణమయ్యాయి. సైంజ్, గడ్జా, సోలాంగ్ నాలా ప్రాంతాలు ఆకస్మిక వరదల ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. వీటి కారణంగా జీవానాలా ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో సమీప ప్రాంతాలకు స్థానిక అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. నదులు, వాగులు ఉప్పొంగి కులు జిల్లా అంతటా భారీ వరదలు సంభవించాయి. కులు జిల్లా ప్రధాన కార్యాలయాన్ని కలిపే కీలక రహదారైన అట్లుహ్రీ సైంజ్ నేషనల్ హైవే మూతపడ్డంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వన్యార్లో షెడ్యూల్ చేసిన వివిధ కార్యక్రమాల కోసం వెళ్లిన 2 మంత్రులు అక్కడే చిక్కుకుపోయారు. ఆకస్మిక వరదల్లో 2 మృతి చెందగా 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన కార్మికులు దాదాపు 20 మంది కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మిగతా కార్మికులు సమీపంలోని తాత్కాలిక ఆవాసాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వరద ప్రవాహానికి తోడు బియాస్, సట్లెజ్ నదుల్లో నీటిమట్టం అంతకంతకు పెరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. వర్షాలు కొనసాగుతున్నందున మరింత వరదలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు హై అలర్ట్లో ఉండాలని సూచించారు. ఈ స్థాయి మెరుపు వరదలకు కారణం ఏంటో తెలుసా? క్లౌడ్ బరెస్ట్. మాన్సూన్ సీజన్లో వర్షాలు కురవడం అనేది కామన్. కానీ ఆకాశమే చిల్లు పడిందా అన్న రేంజ్లో కురిస్తే దీన్నే క్లౌడ్ బరస్ట్ అంటారు. భారత వాతావరణ శాఖ ప్రకారం సాధారణంగా అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారి తీయడాన్నే మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. స్వల్ప పరిధిలో 2 గంటల వ్యవధిలోనే 5 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే కూడా దాన్ని మినీ క్లౌడ్ బరస్ట్గా వ్యవహరిస్తారు. క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమే. దేశంలో సంభవించే క్లౌడ్ బరస్ట్ పైన ఇప్పటి వరకు చాలా తక్కువ సమాచారమే ఉంది. క్లౌడ్ బరస్ట్లు ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే చోటు చేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో హిమాచల్, కశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పులతో ఇవి అకస్మాత్తుగా సంభవిస్తూ ఉంటాయి. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నట్లు అధిక తేమను కలిగుంటాయి. అయితే వర్షం పడే స్థితి ఏర్పడినప్పటికీ వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఘనీభవన ప్రక్రియ
పలుమార్లు కొనసాగుతూ ఉండడంతో మేఘాలు బరువెక్కి ఏదో ఒక సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం చెందుతాయి. దీంతో చాలా తక్కువ పరిధిలో తక్కువ టైంలోనే కుంభవృష్టి కురిసి భారీ వరదలకు కారణమవుతూ ఉంటుంది. నిజానికి భారీ ప్రాణ ఆస్తి నష్టాలకు దారితీసే క్లౌడ్ బర్స్ట్లు భారత్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేవలం హిమాలయ ప్రాంతాల్లోనే ఏటా పదుల సంఖ్యలో ఈ క్లౌడ్ బర్స్ట్లు సంభవిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం చూస్తే 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బర్స్ట్లు సంభవించాయి. 2002లో ఉత్తరాంచల్లో సంభవించిన కుంభవృష్టికి 28 మంది బలయ్యారు. ఆకస్మిక వరదల ధాటికి పలు గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 2022లో అమర్నాథ్ వద్ద జరిగిన క్లౌడ్ బర్స్ట్ కారణంగా వరదలు సంభవించాయి. ఆ విపత్తులో 16 మంది మృత్యువాత పడడంతో పాటు పదుల సంఖ్యలో యాత్రికులకు గాయాల పాలయ్యారు. నిజమేంటంటే ఇప్పటివరకు హిమాలయాల్లోనే విధ్వంసం సృష్టించిన క్లౌడ్ బర్స్ట్లు ఇటీవల మహానగరాల్లో కూడా విలయం సృష్టిస్తున్నాయి. బెంగళూరు, చెన్నై, బెజవాడ ఆకస్మిక వరదలకు ఆ క్లౌడ్ బర్స్ట్లే కారణం. దీనికంతటికీ కారణం ఎవరో కాదు, ప్రకృతికి మనిషి చేస్తోన్న ద్రోహమే. ప్రపంచం 2030 నాటికి ఏటా కనీసం 560 విపత్తులను ఎదుర్కొంటుందని, వాటి వల్ల దాదాపు 4 కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలోకి జారిపోతారని వాతావరణ మార్పులపై అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. భారత్లో గత 2 దశాబ్దాల్లో విపత్తుల కారణంగా సుమారు 1,00,000 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచంలో ఎక్కువగా వరదల బారిన పడుతున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలుస్తోంది. ప్రకృతి విపత్తులతో భారత్లో ఏటా 70,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ మార్పుల నివారణ విధానాలను చేపట్టకపోతే 2050 నాటికి దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి 9% మేర క్షీణిస్తుందని గతేడాది ఆర్బీఐ హెచ్చరించింది. ప్రకృతి విపత్తులకు చెక్ పెట్టాలంటే మన దగ్గరున్న ఏకైక మార్గం కార్బన్ న్యూట్రాలిటీని సాధించడం. ఎందుకంటే ఇప్పటికే గాలి పీల్చలేని విధంగా తయారైంది. తట్టుకోలేని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం, పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకపోవడం ఇక ఏమాత్రం సమ్మతం కాదు. ఇక సంశయాలు ఉండకూడదు. సాకులు చెప్పి తప్పించుకోవడం అనేది కుదరదు. అభివృద్ధి చెందిన దేశాలు 2040 నాటికి, వర్తమాన దేశాలు 2050 నాటికల్లా కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలని ప్రపంచ వాతావరణ సంస్థ తేల్చి చెబుతోంది. కార్బన్ న్యూట్రాలిటీ అంటే కర్బన ఉద్గారాల్లో సమతుల్యత సాధించడం. వాతావరణం నుంచి ఉద్గారాలను తగ్గించేందుకు చెట్లు నాటడంతో సహా పలు చర్యలు తీసుకోవడం ద్వారా నెట్ జీరో సాధించవచ్చు. కార్బన్ డయాక్సైడ్ అత్యధికంగా విడుదల చేస్తున్న దేశం చైనానే. ప్రపంచంలో పావు వంతు ఉద్గారాలకు ఈ దేశమే కారణం. అయితే 2030 నాటికి శిలాజేతర వనరుల నుంచి 25% ఇంధన శక్తిని ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యమని, 2060 నాటికి కార్బన్ న్యూట్రల్గా మారతామని 2 ఏళ్ల క్రితం వాగ్దానం చేసింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఏ దేశం ఆ దిశగా అడుగులేస్తున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. ప్రపంచం మాట ఎలా ఉన్నా భారత సర్కార్ అయినా కార్బన్ న్యూట్రాలిటీ దిశగా అడుగులు వేయకపోతే క్లౌడ్ బర్స్ట్లను మించిన పెను విధ్వంసం తప్పదు.